హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంది మళ్ళీ ఎడిపోతుంది అనుకుంటున్నారా? ఏడికి లేదు, మేము రామప్ప ఇంకా లక్నవరం వెళ్తున్నాం. నేను విలేజ్లో ఉన్నాను చెప్పిన కదా. అయితే ఈరోజు మేము ఈ టూ టెంపుల్స్ కాదు, రామప్ప మాత్రం టెంపుల్. సో ఈ టూ ప్లేసెస్ మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. సో మధ్యలో కొంచెం ముచ్చట పెడతా, వినండి. ఇంకొకటి, మధ్యలో కొంచెం ఎయిర్ వస్తుంది, ఆ సౌండ్ మీరు ఇగ్నోర్ చేయండి. పూలు పోయినాక చూస్తట్లేపు ఫ్రిడ్జ్ ఒకటి రోజులో పోయి మూడు ప్లేసెస్ కవర్ చేసేది. ఎలా ఉంది బాబాయ్ నీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడే మావటోరం లాంటిన దాటున్నాం. ఇద్దరు థమ్స్అప్ స్ప్రైట్ మాదే వస్తలేదు. అడిగినాక మాత మాకు వస్తే మా బాబాయ్ కొనిస్తాడు. మాత ఇంటి దగ్గర చేపల పులుసు, చేపల ఫ్రై, అది నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొద్దనేసి ఆడే వేసేసినాం. మా బాబాయ్ మనసు మొత్తం ముక్క తినొద్దాం అంటే నేను డిసప్పాయింట్ చేసాను. రంగపురం కూడా చేపలే కాదు. ఇంకా ఫైనల్గా రామప్ప టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, దిగినాం. ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం మేము కార్ అయితే. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. స్టార్టింగ్ ఇక్కడ స్టాల్స్ పెట్టినారు ఏమన్నా కొనుక్కోవడానికి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మనకు అవైలబుల్గా, కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇంకా కొంచెం వాక్ చేయాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు ఉంటే బాగుంది, మంచి మస్తు రీచ్ చాలా మంది వస్తారు. చెప్పు బాబా ఏమైనా సో చెప్పు. రాంభక్తులు కాదు ఆల్తలే టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. సో ఇట్లా ఉంది. ఇది ఎప్పుడో పాతకాలంలో కట్టినారంట. సో మొత్తం ఏరియా మొత్తం పీస్ఫుల్గా ఉంది.
ఇక్కడ ఎంట్రీ ఎక్కడి నుంచి ఆన్ చూస్తున్నాం, ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇది రావడము. సో ఇక్కడ ఎంట్రీ ఎట్లా వెళ్ళాలి ఏంటని చూస్తున్నాం. ఈ టెంపుల్లోనే చాలా మందిర్లు ఉన్నాయి. సో ఎంట్రీస్ చూడడం అనేది కొంచెం టఫ్గానే ఉంది. సో ఇట్లా వెళ్దాము. ఇట్లా అంటే ఎంట్రీ చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ నందీశ్వరుడికి సపరేట్ మందిర్ కట్టారు. సో వెళ్దాం, చూసేయండి. నందిది ఒకటి మందిర్ ఉందని చెప్పినా కదా. సో మేము ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నాం, ఎందుకంటే ఈజీగా చిన్నది కాబట్టి తొందరగా చూసి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసారు కదా ఎంత క్వాలిటీగా ఉందో. ఇక్కడ కూడా వచ్చి ఫొటోస్ అట్లా తీసుకుంటారు కొంతమంది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి మందిర్ ఉంది. దీని లోపలికి అయితే వెళ్తున్నాం, చూడాలి దీని లోపల ఏముందో. వెళ్తుంటే వస్తుంటే మధ్యలో చాలామంది క్రౌడ్ ఉన్నారు. లోపలైతే బయట చూస్తే అంత ఏం లేదు, ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది కదా బయట. సో లోపలైతే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. సో చూడండి, కట్టడం అయితే చాలా యూనిక్ ఉంది. ఏమో అట్లా అంత డిజైన్స్ వాళ్ళకి ఎట్లా వస్తాయి ఏమో. మనం ఇప్పుడు నార్మల్ చేయాలంటే మనకు అంత రాదు. చూడండి, ఒక్కో డిజైన్ సేమ్ రిపీట్ కాకుండా ఎంత నీట్గా క్లియర్గా చేశారో వాళ్ళు. ఇదొక్కటే కాదు, టెంపుల్ మొత్తం అంతనే క్యూట్గా నీట్గా చేశారనమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా వీళ్ళు. పైన కూడా చూడండి ఎంత యూనిక్ ఉందో. మనకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ కొంతమంది. ఇక్కడైతే మనకి బొట్టు కూడా ఉంది, పెట్టుకోవచ్చు మనము. ఈ కట్టడం ఏందో కానీ టెంపుల్ మొత్తం చాలా అంటే చాలా పిల్లర్స్ ఉన్నాయి, చిన్న చిన్న. ఇంకా నేను చెప్పలేను కానీ మీరే చూడండి ఒకసారి ఆ కట్టడం, ఆ విధానము ఎంత యూనిక్ ఉందో చూడండి. నాకైతే సగం టైం చూడడానికి సరిపోయింది మొత్తం. ఇక్కడ ఒక పిల్లర్ చూడండి, ఒక 4 sides ఉంటాయి కదా ఒక పిల్లర్కి. 1 side మొత్తం ప్లెయిన్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మాకు అనిపిస్తుందంట. నాకైతే అది ఏంటో ఐడియా లేదు. సో మీకు అట్లా ఏమైనా అనిపిస్తే చెప్పండి. ఇది చాలా యూనిక్ ఉంది. దీని గురించి సపరేట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడికి రావడంతో స్టార్ట్ అయింది రా బాబు ఫోటో సెషన్. ఫస్ట్ మా అత్తని స్టార్ట్ చేసింది. నేను కూడా దిగినా అనుకోండి, కానీ క్లిప్లో పెట్టలేదు. సో ఫొటోస్ అంటే ఎవరైనా దిగుతారు కదా, కానీ ఇక్కడ చూడండి ఒక అమ్మాయి చాలా డిఫరెంట్గా దిగుతుంది ఫొటోస్ మాత్రం. చిన్న ఫొటోస్ పక్కకు వచ్చి అక్కడికైనా దిగుతున్నాం. మన వద్దుల హ్యాచ్ సైడ్ దిగుతున్నాం. వీళ్ళు మా చెల్లి మా చిన్న బామ్మ ఈడ కూర్చురు. చూడండి, చెప్పండి రా, ఇది వినిపిస్తుంది ఇప్పుడు వాయిస్. అది వాళ్ళకు కూడా తెలుసురా మనం రామప్ప వచ్చినామని. ఇప్పుడు మార్కెట్ దొబ్బని చూస్తున్నాం. ఎప్పుడు చెప్పు మామ, ఇప్పుడు ఏమంటున్నావు చెప్పు. ఇందాక ఏమన్నా చెప్పు. అయ్యో బాబు ఎత్తుకుంటాడు, పోయా తెంపుకొని రా. తినబుద్ధి అయితే ఎక్కి తీసుకొని వద్దాం. ఇక్కడ మేమే కాదు చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, ఎందుకంటే వ్యూ అంత బాగుంది కాబట్టి. ఇక్కడ వీళ్ళు కట్టడం కూడా అంత నీట్గా ఉంది. చూడండి ఒక్కొక్కటి ఎంత డీటెయిల్గా చాలా స్పెసిఫిక్గా కట్టారు. ఈ ఐడియాస్ వాళ్ళకి ఎట్లా వస్తాయేమో. మేము చెప్పినా కదా ఫొటోస్ పిచ్ అని, మాకు అదే దిగేస్తున్నాము. చూడండి ఒకసారి టెంపుల్ బయట నుంచి ఎట్లా ఉందో. మేము ఇప్పటిదాకా ఫోటోషూట్లు అవన్నీ చేసుకుంటున్నాము. ఇంకా మా బాబాయ్ వస్తుంది. వీళ్ళు ముందు ఉండి ఒకటే ఫోన్స్ అవి ఇవి చేసుకుంటున్నాం. ముందు పోయి వాళ్ళకి కలిసేద్దాం. భయపడ్డాడు ఇంకా. నేను జల్దీ వస్తుంది అంకుల్ డాష్ ఇచ్చేసిన ఫోటోస్ ఒకళ్ళు ఫుల్. నాకు ఇక ముందుంటే వచ్చిన ఇంకో టెంపుల్కి. అంటే ఇదే టెంపులే రామప్ప, కానీ పక్కన దానికి వచ్చిన.
మీకు కూడా కోరికలు ఉన్నాయా? అయితే రండి, వచ్చేసి ఇక్కడ రామప్ప టెంపుల్ దగ్గరకు వచ్చేసి నందికి మీ కోరికలన్నీ చెప్పుకోండి. ఇప్పుడు నేను ఎలా చెప్పుకుంటున్నానో అట్లాగా మా చెల్లి కూడా వెయిట్ చేస్తుంది ఆమె కోరికలు చెప్పుకుందాం అనేసి. మేమైతే ఇద్దరం మా వీడియోస్ ఫొటోస్ రోజుల వాడి మేము అంటే ఇంకా అక్కడనే ఉన్నాం. కింద దుంక అట్లా అబ్బా గుడి చుట్టూ తిరిగి ఆడికి వచ్చినామే. మళ్ళా దుంకుతో నేను ఇట్లా పోతావా, కాళ్ళు కాలుతున్నాయి. వీళ్ళేమో వదిలేసిపోయారు, మేము మా సూదిలో మేము ఉంటే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి లక్నవరం ఫస్ట్ అక్కడికి వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్ళే దారిలో ఉంటుంది నాకు చూసినాము. 2 hours పట్టింది. చెట్టుకి మంచిగా ఉండదు చూడండి. ఇంకా రామప్ప టెంపుల్ విజిట్ అయిపోయింది, మేమైతే బయటికి వచ్చేసాము. ఇక్కడ నుంచి లక్నవరం వెళ్తాం. సో మనం ఆ వీడియో నెక్స్ట్ సెకండ్ పార్ట్లో చూసేద్దాం.